అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు ఖండించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అంబటి మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబటికి సత్తెనపల్లి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారకపోవడంతో శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురించి మాట్లాడే నైతిక హక్కు అంబటి రాంబాబుకు లేదని వ్యాఖ్యానించారు. ఇంకోసారి సత్తెనపల్లి గురించి తమ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న సత్తెనపల్లిలో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాల్లో ఉన్న విధంగా నా పాలన చూశారా అని సిగ్గు శరం లేకుండా ఇలా బోధించి మరీ మాట్లాడారు. అంబటి రాంబాబు గారిని నేను అడుగుతా ఉన్నా, అసలు 5 సంవత్సరాల పాలనలో నువ్వేం చేసావని నువ్వు ఈ ప్రశ్న ప్రజలను అడుగుతా ఉన్నావు. అడిగే ముందు కొంచెమైనా నీకు విఘ్నత సిగ్గు శరం ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నించే అంత స్థాయి నీదా అని నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల నీ పాలన ఏంటయ్యా అంటే ధృతరాష్ట్ర పాలన. ఎందుకంటే రహదారులన్నీ దేనావస్థలో ఉన్నా కూడా పట్టించుకోవాలని, మంత్రిగా ఉండి కూడా పట్టించుకోవాలని దరిద్రపు పాలన అనేది ధృతరాష్ట్ర పాలన. ఇంకా ఏంటంటే నీ పాలన దుశ్శాసన పాలన. ఇది ఎందుకో నేను ఎవరి నుంచి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సత్తెనపల్లి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. నేను జరిగినటువంటి వైసీపీ సమావేశంలో మరి మాజీ మంత్రివర్యులు అప్పటి శాసనసభ్యులు అంబటి గారు, నోటిదోల మంత్రి గారు మళ్ళా ఒకసారి సత్తెనపల్లికి వచ్చారు. అయ్యా రాంబాబు గారు, గతంలో మీకు వార్నింగ్ ఇచ్చా, ఒకసారి సత్తెనపల్లి ప్రజలు తరిమేశారు నిన్ను. మీకు 151 సీట్లు ఇస్తే పరిపాలన చేయడం చేతగాక 11 సీట్లకు పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ మీది. మళ్ళీ సత్తెనపల్లికి వచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా సత్తెనపల్లి ప్రజలు మళ్ళీ ఇక్కడ నీకు అసలు ఎక్కడ కూడా భవిష్యత్తు లేకుండా, రాజకీయ భవిష్యత్తు లేకుండానే మీకు ఇది తగు స్థాయి చేస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటుంటా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా గజ్జల భార్గవరెడ్డి గారు నియమిస్తూ అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళని గజ్జల భార్గవరెడ్డి గారు నియమించుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రెస్ మీట్లో మరి మా పార్టీకి సంబంధించిన మరి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. 2019లో నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకో. మీ తమ్ముడు అంబటి మురళి గారు ఇష్టానుసారంగా మరి కార్యక్రమాలు చేస్తూ, ఆడవాళ్లతోటి అసభ్యకరమైన చర్యలు చేస్తూ ఎవరో లేపుకుపోయడం కూడా ప్రచారం జరిగింది. అందరికీ నమస్కారం.